పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయం మహా పరిపూజ కార్యక్రమానికి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. రేపు సాయంత్రం 7 గంటలకు జరగనున్న అయ్యప్ప మహా పరిపూజకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. 24 సంవత్సరాల క్రితం మండల కేంద్రం నుండి నంది మేడారం గ్రామానికి వెళ్లే రహదారి పక్కనే ఉన్న ఓ గుట్టపై అయ్యప్ప స్వామి ఆలయాన్ని తాటిపల్లి ఈశ్వర్ గురుస్వామి నిర్మాణం చేపట్టారు. ప్రతి ఏటా డిసెంబర్ నెలలో అయ్యప్ప స్వామి ఆలయంలో కేరళ తాంత్రిక విధానంలో పరిపూజ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. శబరిమల ఆలయం తరహాలోనే ఈ ఆలయం ఎదుట ఉన్న 18 మెట్లకు ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు జరుపనున్నారు. ఉదయం నుండి ఆలయంలో స్వామివారికి అభిషేకంతో పాటు విశేష పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం స్థానిక హనుమాన్ విగ్రహం వద్ద నుండి అయ్యప్ప స్వామి ఆలయం వరకు స్వామివారి శోభాయాత్రను వైభవంగా నిర్వహించనున్నారు. అనంతరం కేరళ రాష్ట్రానికి చెందిన ఉన్నికృష్ణ నంబుద్రిగురు స్వామితో తాంత్రిక విధానంలో మహాపరిపూజ కార్యక్రమాన్ని ఘనంగా జరుపనున్నారు. ఆ తరువాత అయ్యప్ప మాలాధారలు అగ్నిగుండాలను నడిచే ఏర్పాట్లను నిర్వాహకులు చేస్తున్నారు. ఈ మహాపరిపూజ ఉత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ వ్యవస్థాపకులు తాటిపల్లి ఈశ్వర్ సునీత కోరారు. ఉత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇరవై 4 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి ప్రతిష్ఠ జరిగినటువంటి అయ్యప్ప స్వామి దేవాలయం యొక్క ఈ సంవత్సరం 24వ వార్షికోత్సవంకి అన్నీ కూడా సంసిద్ధమైనవి. మా యొక్క వ్యవస్థాపకులైనటువంటి తాటిపల్లి సునీత ఈశ్వర స్వామి వాళ్ళ ఆధ్వర్యం లోపల మొదటి నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. తాంత్రిక విధానం లోపల ఉన్నికృష్ణ నంబూద్రి గారి యొక్క ఆధ్వర్యం లోపల కొనసాగుతాయి. అదేవిధంగా సాయంత్రం తర్వాత 6 గంటల ప్రాంతం లోపల ఆంజనేయ గుడి దగ్గర నుంచి రథ మహోత్సవం ఉంటుంది. తర్వాత 7 గంటలకు అంగరంగ వైభవంగా పడిపూజ కార్యక్రమం జరుగుతున్నాయి. తర్వాత 10 గంటలకు అగ్నిగుండాలు, అనంతరం అల్పాహారం మొదలైన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి. కాబట్టి భక్తులు, అయ్యప్పలు, నానాయప్పలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం.